ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానము, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అండి. అవునండి, దేవుడు విస్తారమైన దీవెనలు నీకు నాకు ఇస్తానంటున్నాడు. ఎలా అంటే, దేవుని మాటకు మనము విధేయులమై ఉన్నప్పుడు. విధేయులమై అంటే నీవు దేవుడు అప్పగించిన పనిలో ఏ పనైనా కావచ్చు, నమ్మకంగా ఉంటే దీవెనలు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు శిష్యులు చేపల కోసము సముద్రానికి వెళ్ళి వల వేసినప్పుడు రాత్రి అంతా ఒక్క చేప కూడా పడలేదండి. దేవుడు వచ్చి కొంచెం లోతుగా వెళ్ళి వల వేయండి, చేపలు పడతాయి అని చెప్పినప్పుడు శిష్యులు దేవుని మాట విని వల వేశారు. వల వేసినప్పుడు ఆ వలలో విస్తారమైన చేపలండి, ఎన్నో చేపలు పడ్డాయి. అవి లాగలేకపోతూ ఉన్నారు శిష్యులు. అంటే దేవుని మాట విని మనము ముందుకు వెళితే దేవుడు విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తున్నది. దేవుడు ఈ వాగ్దానం దీవించుగాక.